కమ్యూనిస్ట్ ప్రభుత్వం మతాలపై ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్ల క్రితమే చైనాలో వందలాది చర్చిల్ని, మసీదులని అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు టిబెట్లోని బౌద్ధ మఠాలు, స్థూపాలపై దృష్టి పెట్టింది. తాజాగా టిబెట్లో 300కు పైగా బౌద్ధ స్థూపాలను చైనా అధికారులు ధ్వంసం చేశారు. అంతేకాదు, ప్రముఖ పద్మసంభవ విగ్రహాన్ని కూడా నాశనం చేశారు. టిబెట్ సాంస్కృతిక వారసత్వాన్ని రహస్యంగా చెరిపేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకుంది. టిబెట్ను ఆక్రమించుకుని అక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కొన్నేళ్ల క్రితం చైనాలో మసీదులు, చర్చిలను కూల్చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు టిబెట్లోని బౌద్ధ మఠాలు, స్తూపాలను ధ్వంసం చేస్తోంది. మే, జూన్ నెలలో టిబెట్లోని ఖమ్ ప్రాంతంలోని డ్రాగ్గో కౌంటీలో చైనా అధికారులు 300కు పైగా మధ్యస్థాయి బౌద్ధ స్తూపాలను, 3 పెద్ద బౌద్ధ స్తూపాలను ధ్వంసం చేశారు. జెంగ్గాంగ్ మఠం సమీపంలోని లుగ్రంబ్ జాంగ్ రీ అనే ప్రాంతంలో అధికారులు స్తూపాలపై దాడులు చేశారు. ఈ స్తూపాలతో పాటు కొత్తగా నిర్మించిన సర్దార్ బౌద్ధ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడైన కెన్పో జిగ్మే పుట్సోక్ విగ్రహం, 8వ శతాబ్దంలో టిబెట్లో తాంత్రిక బౌద్ధ మతాన్ని పరిచయం చేసిన గురు పద్మ సంభవ పవిత్ర విగ్రహాన్ని కూడా నాశనం చేశారు. స్తూపాలు, విగ్రహాలను ధ్వంసం చేయడంపై టిబెట్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్తూపాలు ప్రభుత్వ భూమిలో నిర్మించారని, అంతేకాక నిబంధనలను ఉల్లంఘించారని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే నిబంధనలు ఏమిటనేది మాత్రం వారు వెల్లడించలేదు. ఇక ధ్వంసం చేసిన తర్వాత శిథిలాలను పూర్తిగా తొలగించి ఈ నిర్మాణాల జాడలను పూర్తిగా చెరిపేశారు. బౌద్ధ మఠాలపై దాడులను టిబెటన్ సాంస్కృతిక వారసత్వంపై తీవ్రమైన దాడిగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అభివర్ణించింది. ఈ ఘటనలు చైనా సాంస్కృతిక జెనోసైడ్ వ్యూహంలో భాగమని, టిబెటన్ సంస్కృతిని చెరిపేసి బౌద్ధ మత పద్ధతులను చైనీస్ కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అజెండాకు అనుగుణంగా బలవంతంగా మార్చడమే లక్ష్యంగా ఉందని పేర్కొంది. 2024 డిసెంబర్ 1న జాతీయ మత వ్యవహారాల బ్యూరో డిక్రీ నంబర్ 22ను జారీ చేసింది. దీని ప్రకారం 2025 జనవరి 1 నుంచి అన్ని మఠాలు కఠినమైన ప్రభుత్వ నియంత్రణలో పనిచేయాలని, మఠ నిర్వహణ నిబంధనలలోని ఆర్టికల్ 43ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు టిబెట్ బౌద్ధ మతాన్ని చైనీస్గా మార్చడానికి, టిబెటన్ గుర్తింపును నిర్మూలించడానికి రూపొందించారు. అయితే తాజాగా చేసిన విధ్వంసం మొదటి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 2021 డిసెంబర్లో డ్రాగ్గో కౌంటీలోని గార్డెన్ నామ్ గ్యాల్ లింగ్ మఠం సమీపంలో 99 అడుగుల బుద్ధ విగ్రహం, 45 భారీ ప్రేయర్ వీల్స్ను చైనా అధికారులు ధ్వంసం చేశారు. ఈ విగ్రహం నిర్మించిన 6 ఏళ్లలోనే అధికారులు కూల్చేశారు. 1950లలో చైనా టిబెట్ను ఆక్రమించినప్పటి నుంచి బౌద్ధ మఠాలపై దాడులు కొనసాగుతున్నాయి. 1966, 1976 మధ్య కాలంలో జరిగిన సాంస్కృతిక విప్లవం సమయంలో 6000కు పైగా టిబెటన్ మఠాలు ధ్వంసమయ్యాయి. అంతేకాక లక్షలాది పవిత్ర గ్రంథాలను కాల్చేశారు, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు 93% మంది బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు హత్యకు గురవడము లేదా అరెస్టు చేయడము జరిగింది. తాజాగా స్తూపాలను ధ్వంసం చేసిన చైనా అధికారులు స్థానిక సన్యాసులపై కఠిన ఆంక్షలు విధించారు. జెంగ్గాంగ్ మఠంలోని లుగ్రబ్ జాంగ్ రీలో స్తూపాలు, విగ్రహాల నిర్మాణంలో పాల్గొన్న కెన్పో టెంగా కదలికలు, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం విధించారు. తన శిష్యులను కలవడానికి కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా టిబెట్లోని ఆమ్డో ప్రాంతంలోని మఠాలలో 5 కంటే ఎక్కువ మంది సన్యాసులు ఒకేసారి ప్రయాణించడంపైన నిషేధం విధించారు. దలైలామా 90వ జన్మదిన వేడుకల సమయంలో ఈ ఆంక్షలు టిబెటన్ బౌద్ధ మత స్వేచ్ఛను హరించినట్లు అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. టిబెటన్ బౌద్ధ మతాన్ని చైనీస్గా మార్చడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ దీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ వ్యూహాలలో భాగంగా మఠాలలో సీసీపీ సభ్యులను నియమించడం, సన్యాసుల సంఖ్యను పరిమితం చేయడం, మత విద్యను నియంత్రించడం వంటి చర్యలు ఉన్నాయి. 2016లో లారుంగ్ గార్ బౌద్ధ ఇన్స్టిట్యూట్లో 6700 మంది సన్యాసులు, సన్యాసినులను బలవంతంగా తొలగించారు. ఇక 2019లో యాచెన్ గార్ బౌద్ధ ఇన్స్టిట్యూట్ నుంచి 6000 మందిని తొలగించారు. అంతేకాక ఈ మఠాలలోని అనేక నిర్మాణాలు కూల్చివేశారు. అదనంగా టిబెటన్ భాషను అణచివేసి మాండరిన్ను ప్రధాన భాషగా చేయడం
చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. టిబెటన్ను పిల్లలకు వారి మాతృభాషలో విద్యను నిషేధించి మ్యాండరిన్ మాత్రమే బోర్డింగ్ స్కూల్స్లో చేర్చుతోంది. టిబెటన్ గుర్తింపును పూర్తిగా చెరిపేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తోందని టిబెటియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట ప్రపంచానికి తెలియకుండా చైనా టిబెట్లోని బౌద్ధ స్తూపాలను ధ్వంసం చేస్తోంది. ఈ ధ్వంసాల గురించి లీక్ చేసిన వారిని రాష్ట్ర రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలతో అరెస్టులు చేస్తున్నారు. డ్రాగో కౌంటీలోని ధ్వంసం చేసిన ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా మూసివేశారు.